దైవ మర్మములు. సహోదరుడు భక్త్ సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. నవంబర్ 26. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం. కనికరము గలవారు ధన్యులు. నిజమైన విశ్వాసులు మాత్రమే నిజముగా కనికరించి దయచూపు వారైనందున ఈ వాక్యము ముఖ్యముగా విశ్వాసులకే చెప్పబడినని నా నమ్మకం. ఎవరికైనను ఎచ్చటనైనను ఏ వేళయందైనను ఇట్టివారే కనికరించువారు. ప్రేమకు ఏమాత్రము పాత్రులు కాని వారిని సైతము కనికరించుటకు మనలో దైవ ప్రేమ ఉండినేలనే సాధ్యపడును. మనలో దైవ ప్రేమ లేనిదే మనం ఎంత ప్రయత్నించినను ఇది సాధించలేము. అందువలనే పరిశుద్ధాత్మచే దైవ ప్రేమ మన హృదయములందు కుమ్మరించబడుట అవశ్యమాయను. మానవ ప్రయాసం వలన, మానవ యత్నం వలన ఈ ప్రేమ ఉద్భవించదు. పరిశుద్ధాత్ముడే దానిని మన హృదయములందు పోయవలను. అట్లయితేనే ఇతరులకు సహాయం చేయు బుద్ధి మనలో సహజముగా పుట్టి అట్లు చేయటం వలన మనకెంతో సంతోషమును కలిగించును. దైవ ప్రేమ ద్వారానే ఇతరులను క్షమించుట మనకు సులభమగును. నరులమైనందున మన హృదయములు తరచుగా కఠినముగా నుండును. కఠిన హృదయులకు క్రైస్తవులు అనేకులున్నారు. వారు ఏ ప్రేమ కనపరచనను హృదయం నుండి కాదు, నోటితో మాత్రమే. ఇతరులు మనల్ని క్షమాపణ కోరగా క్రీస్తు నామమున వారికి కరుణ చూపుటకు మనకు అవకాశము దొరుకుతున్నదని నా స్వంత అనుభవంలో తెలుసుకొని ఉన్నాను. మత్తయి సువార్త 18:35. ఏమనగా దేవుని వాక్యము వారిని తాకినప్పుడు అనేకులు తాము ఎవరిని నొప్పించురో వారి దగ్గరకు పోయి క్షమాపణ కోరి ఉన్నారు. అయితే అవతలి వారు ఒకప్పుడు ఇట్లు చేయుట కద్దు, సరే నిన్ను క్షమింతును, అయితే నీతో నేను మాట్లాడను, నిన్ను క్షమించుదును గాని మా ఇంటిలోనికి తిరిగి దయచేసి అడుగు పెట్టవద్దు. ఇది క్షమాపణేనా? వారు నీకు విరోధముగా అనేక మారులు పాపం చేసి ఉండినను నీవు వారిని మనసారా క్షమించవలను. మత్తయి సువార్త 18:21-22 వచనాలు చూడుము. కఠిన హృదయుడవు కాక క్రైస్తవుడవుగా కరుణ చూపుము. ప్రభు నిన్ను క్షమించిన రీతిగా దయతోనూ కనికరముతోనూ క్షమించుము. కొలస్సీ 3:13-15 వచనాలు చూడుము. కరుణ చూపుగోరిన వాడవైతే నిన్ను క్షమాపణ కోరువారు నీ దగ్గరకు 77 మార్లు వచ్చినను సరే వారిని హృదయపూర్వకంగా క్షమించుము. స్వాభావికంగా మనం కఠిన హృదయులమైనందున ఓ ప్రభువా, మా హృదయములు మృదువై దయా కనికరములవై ఉన్నట్లు చేయుము అని మరలా ప్రార్థించుచునే ఉండవలను. బద్ధ శత్రువులను సైతం క్షమించినట్టి ప్రేమ మన హృదయములలో పెట్టు శక్తి గలవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభువుకు స్తోత్రము. ఉప్పు మన బంధుమిత్రాదులకే కాక మన శత్రువులకు కూడా ఒక ఆశీర్వాదంగానున్నది. రోమా 12:20-21 వచనాలు కూడా చదువుము. కనికరము గల వారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. మనము ఇవ్వగల ప్రేమ కంటే దేవుని వలన మనం పొందు ప్రేమ విస్తారమైనది. ప్రైజ్ ద లార్డ్.